ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఈ రెండు ఒకే ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న పరమ పవిత్ర క్షేత్రం ఏదో తెలుసా? అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీశైలం. అసలు శివపార్వతులు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఈ కథ వినండి. పూర్వం ఒకసారి కైలాసంలో వినాయకుడికి కుమారస్వామికి మధ్య ఒక చిన్న వివాదం తలెత్తింది. ఎవరు ప్రథమ పూజ్యుడు, ఎవరికి ముందుగా గౌరవం దక్కాలి అని. అప్పుడు పరమశివుడు ఒక పరీక్ష పెట్టాడు. ఎవరైతే ఈ ముల్లోకాలను 3 సార్లు ముందుగా చుట్టి వస్తారో వారికే ఆ అగ్రతాంబూలం దక్కుతుంది అని ప్రకటించారు. కుమారస్వామి తన వేగవంతమైన నెమలి వాహనంపై విశ్వమంతా ప్రదక్షిణ చేయటానికి క్షణాల్లో బయల్దేరాడు. కాని గజాననుడు శాంతంగా ఆలోచించాడు. తన తల్లిదండ్రులైన శివపార్వతులే ఈ సమస్త సృష్టికి మూలమని నమ్మి వారి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాడు. శాస్త్రాల ప్రకారం తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయటమంటే ముల్లోకాలను చుట్టి రావడంతో సమానం. వినాయకుడి భక్తికి తెలివితేటలకు మెచ్చిన పరమశివుడు ఆయనకే ప్రథమ పూజ్యుడి స్థానాన్ని కల్పించాడు. లోకాలను చుట్టివచ్చిన కుమారస్వామికి ఈ విషయం తెలిసి తీవ్ర అసంతృప్తి చెందాడు. అలిగి సుదూరంగా ఉన్న క్రౌంచ పర్వతంపైకి వెళ్లి ఏకాంతంగా ఉండసాగాడు. తన కుమారుడిని అనునయించటానికి పార్వతీ పరమేశ్వరులు స్వయంగా ఆ పర్వతంపైకి వచ్చారు. కాని కుమారస్వామి మరింత దూరంగా వెళ్లడంతో శివుడు అక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. పార్వతీదేవి భ్రమరాంబికగా ఆ పర్వతంపైనే కొలువుదీరింది. అదే నేటి శ్రీశైల క్షేత్రం. మల్లెపూలతో పూజలు అందుకున్నాడు కాబట్టి ఆయన మల్లికార్జునుడు అయ్యాడు. భ్రమరం అంటే తుమ్మెద రూపంలో రాక్షసుడిని సంహరించింది కాబట్టి ఆమె భ్రమరాంబిక అయ్యింది. అందుకే శ్రీశైలం వెళ్తే ఒకే ప్రాంగణంలో తండ్రి ప్రేమను, తల్లి కరుణను ఒకేసారి పొందే భాగ్యం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ.